IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు పోలీస్ శాఖలో రెడ్ బుక్ రీల్ నడుస్తుంది, అదేవిధంగా ఏపీలో కూడా రెడ్ బుక్ పాలన నడుస్తుంది అనేది ఒక చర్చ. నిజమే అంటారా? నిజమే, కనపడుతుంది, కంటికి కనపడుతున్నాయి కదా. రెడ్ బుక్ పాలన అని చంద్రబాబు పైకి మేము కక్ష సాధింపు చర్యలు చేయము అంటూ కొడుకుని వదిలిపెడుతున్నాడు. కొడుకుని ఆ రెడ్ బుక్ పాలన ఎక్కడెక్కడ లిస్ట్ చేసుకుని ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళని కొట్టండి, వీళ్ళని లేపేయండి, ఇది జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు దగ్గర రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి క్రూర రాజకీయాలు, మరొకటి పరిపాలన రాజకీయాలు. ఆ క్రూరత్వం కొడుకు వచ్చింది, లోకేష్కి వచ్చింది, చంద్రబాబు యొక్క అదర్ సైడ్ వచ్చింది. చంద్రబాబు పైకి కనపడుతూ నీటిగా ఆయన మలయాళ బాబుజీ మరణమైనా, జర్నలిస్ట్ దశరథ మరణమైనా, ఈయన పరిటాల రవి మరణానికైనా, వాళ్ళ కాపు నాయకుడు రంగ మరణానికైనా కారకుడు అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్ ఇది చంద్రబాబు. సో చంద్రబాబు అలాంటి హత్య రాజకీయాలు చేయటం ఆయనకు అలవాటే, ఇంకా అది చాలా తెలివిగా చేస్తాడు. ఇప్పుడు ఆ హత్యా రాజకీయాల మెంటాలిటీ కొడుకు వచ్చింది, పరిపాలన రాజకీయం రాలా. పరిపాలన రాజకీయం కాకుండా ఈ దగ్గర రెండు ఉన్నాయి, రెండు ఉండబట్టి చలామణి అవ్వగలిగాడు ఆయన. అది మా మొదటి లక్షణం వచ్చేసింది అతనికి. అదే కాదు రెడ్ బుక్ అని చాటు నుండి చేస్తున్నాడు, ఓపెన్గా రాకుండా చాటు నుండి వాళ్ళ నాన్నగారితో గొప్పగా మాట్లాడిస్తూ, పవన్ కళ్యాణ్ పక్కన మాకు అందరూ కావాలి, అందరినీ ప్రత్యేకంగా వ్యక్తిగత విరోధాలు లేవు, ఇలాంటి సుతపూస మాటలు మాట్లాడుతున్నారు. జరుగుతుంది, చూస్తున్నాం కదా. ఇంతటి అఘాయిత్యం నేను ఇంతవరకు చూడాల. ఇది ఒక గెలిచిన పార్టీ అఘాయిత్యాలు చేయటం చూసాం. తమిళనాడులో చూసాం, బీహార్లో చూసాం, బెంగాల్లో చూసాం. ఇక్కడ ఓడిపోయిన పార్టీలు ఆ ఫ్రస్ట్రేషన్తో మమ్మల్ని ఓడించారని ఫ్రస్ట్రేషన్లో అల్లలు చేయటం, గొడవ చేయటం. అరే గెలిచిన పార్టీ మాకు ఓటేయలేదని ఎదుటివాళ్ళని లాగి కొట్టడం, ఇళ్లలోంచి లాగి కొట్టడం, ఆ దౌర్భాగ్యం కొత్తగా చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కూటమి వచ్చిన తర్వాత. ఇది ప్రజలు గమనిస్తున్నారు. చాలా దౌర్భాగ్యమైన పరిపాలన జరుగుతుంది ప్రస్తుతం.